వేములవాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయార్చకులు వారికి ఆశీర్వచనం గావించగా ఈవో వినోద్ రెడ్డి శాలువతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈవో కార్యాలయంలో కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డిని కూడా ఆలయ ఉద్యోగుల పక్షాన సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల సహకారంతో వందలాది కోట్లతో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్నాలని అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. 2025 సంవత్సర జనవరి మొదటి రోజు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర వారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్కరు కూడా ఆనందమయ జీవితంతో ముందుకు పోయే విధంగా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందివ్వాలని చెప్పని ఈరోజు స్వామివారిని మొక్కుకోవడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరూ తమ తమ జీవితాల్లో కొత్త కొత్త ఆలోచనతోటి, కొత్త ఆశలతోటి ముందుకు పయనం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో సాగాలని చెప్పని ఆ స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడమొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయంకు వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి దర్శనాన్ని కల్పించడంలో ఆలయ విస్తీర్ణ, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, జిల్లా సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కూడా ఇటీవల 77 కోట్లతో సుమారు వేల రాజన్న ఆలయ విస్తీర్ణ, 35 కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ, వేల పట్టణంలో రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో కూడా కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఈ 2025 సంవత్సరాల పనులను కూడా వేగంగా జరిగే క్రమంలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడుతాంటని కూడా ఆ స్వామివారిని సందర్భంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా 2025 నూతన సంవత్సర ప్రారంభం రోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పరమేశ్వర ఆశీస్సులు అందరికీ అందరని వేడుకుంటున్నాను.